కదా వాళ్ళు. అవును, కాబట్టి చాలా సీరియస్ కామెంట్స్ నిజంగా. మరొక అంశం సార్, చివరి అంశం, కాపులపై కౌర్ ట్వీట్ టార్గెట్ పవన్. దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి. ప్రకాష్ రాజ్ ఏం తింటారు, రెండు సినిమాలకు సంబంధించినవి, కానీ రాజకీయ సామాజిక విషయాలు. పూనం కౌర్ అనే ఆమె నటి, గతంలో కూడా నటించారు. గతంలో కూడా ఆమె దర్శకుల మీద కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ మీద లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద పరోక్షంగా కామెంట్స్ చేస్తుంటారు, ప్రత్యక్షంగా కూడా కొన్నిసార్లు చేశారు, బాగానే ఉంది. ఆమె నిన్న ఒక ట్వీట్ పెట్టారు హఠాత్తుగా. ఆమె కులం పేరు తెచ్చారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. నేనైతే కులాల గురించి ఎప్పుడు తెలుసు కదా. కొంతమంది కాపు నాయకులు సనాతన వస్త్రధారణ ఇవన్నీ కూడా చేస్తారు, కానీ తమ పిల్లలకు మటుకు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ గా నామకరణం చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి ఉంటే పూర్తిగా ఉండాలి, లేకపోతే అనేమో కామెంట్ చేశారు. ఆమె ఖచ్చితంగా ఎవరిని టార్గెట్ చేశారో ఇక్కడ తెలుస్తూనే ఉంది. కానీ అసలు ఎవరి పిల్లలను ఎవరు ఎలా చేసుకుంటే ఈమెకి ఏం సంబంధం? అంతే కదా, రాజకీయ కోణం. అంతే కదా, రాజకీయ కోణాలు కూడా మీడియా ముందు రావడం ఇదంతా జరుగుతుంది. అయితే అదే సమయంలో తెలుసుకోవాల్సింది కూడా ఏమంటే, మతాల వారీగా ఒక కుటుంబంలోనే ఇన్ని రకాల విశ్వాసాలు, ఇన్ని రకాల విధి ఉన్నప్పుడు భారతదేశం లాంటి సువిశాలమైన దేశంలో ఇన్ని కులాలు, మతాలు, విశ్వాసాలు, ఆచారాలు ఉన్న చోట వైవిధ్యం ఉంటుంది. వీళ్ళకైనా వాళ్ళకి లేదా ఇట్లాంటివి మాట్లాడకుండా ఉంటే మటుకు చాలా మంచిది అనుకోవాలి. ఇంకోటి కూడా, పూనం కౌర్ మీద ఇది అన్నారు కాబట్టి వెంటనే ఆమె మీద విరుచుకుపడిపోయి మళ్ళీ ఇంకొక మీడియా ఇది ట్రోల్ యుద్ధం జరగకుండా ఉంటే, శృతి మించకుండా ఉండాలండి వివాదాలు. అందులో అదే చాలా ముఖ్యం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రకాష్ రాజ్ విషయం. ప్రకాష్ రాజ్ మీద సింగ్ అని ఆయన కేఎన్ సింగ్ అని ఈ కేరళ స్టోరీ 2 దాని డైరెక్టర్, ఆయన ఇదివరకు ఆయనకు అవార్డులు కూడా వచ్చాయి. ప్రకాష్ రాజ్ కూడా నిన్న ఆయన మాట్లాడాడు. నిన్న కేరళ స్టోరీని సుప్రీంకోర్టు, కేరళ హైకోర్టు, కేరళ బాగానే ఉంది కదా మత సామరస్యంగా, మీరెందుకు చిచ్చు పెడతారని సుప్రీంకోర్టు చెప్పింది కదా. చెప్పిన దాని మీద ఆ డైరెక్టర్ ఒక పెద్ద ప్రకటన చేశాడు. చేస్తే ప్రకాష్ రాజు ట్వీట్ పెట్టాడు. ఆయన జస్ట్ ఆస్కింగ్ అని పెడుతుంటాడు కదా ఆయన, జస్ట్ ఆస్కింగ్. ఆయన ఏమన్నాడంటే, అట్ కేరళ స్టోరీ ఆ పోర్క్, బీఫ్, ఫిష్ అన్నీ కూడా శాకాహారంతో కూడా సహజీవనం చేస్తున్నాయి కేరళలో. మీకెందుకు దాన్ని మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఈ మాటే కదా నిన్న ఈ కేరళ స్టోరీ అప్పుడు హైకోర్టు చెప్పింది, అందరూ సహజీవనం చేస్తారు, సుహృద్భావంతో ఉన్నారు, మీరు ఎందుకని. సో ఈయన ఈ ట్వీట్ చేశాడు. చేయగానే ఈయన మీద ఆ డైరెక్టర్ సింగ్, కామాఖ్య సింగ్ ఏదో ఉంది ఆయన పేరు, పూర్తి పేరు, ఆయన గతంలో అవార్డులు కూడా వచ్చాయి. ఆయన వెంటనే విచ్చుకుపడ్డాడు. నేను ఇప్పటి వరకు ప్రకాష్ రాజ్ ఏదో చాలా పెద్ద గొప్ప నటుడు, గొప్ప వ్యక్తి అనుకునేవాడిని, కానీ ఆయన పూర్తిగా దివాళా ఎత్తిపోయాడు, దారి తప్పిపోయాడని నాకు ఇది చూసిన తర్వాత అర్థమవుతుంది. ఈ తిండి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు, ఆయన ఏం తింటున్నాడని నేను అడగను, ఎందుకంటే ఇవన్నీ చూస్తుంటే ఆయన ఏం తింటాడో తెలిసిపోతుంది. ఇదేంటి సమస్య? సో ప్రకాష్ రాజ్ మీద తీవ్రంగా విరుచుకుపడి మళ్ళీ సనాతన అనే పేరుతో చేసే ఒక దేశం కేరళ మీద మటుకు మళ్ళీ తోక ముడిచారు. కేరళ స్టోరీ మీద మటుకు కోర్టు కూడా గట్టిగా చెప్పాక, లేదు మేము ఫలానా కారణం వల్ల టీజర్ ఇచ్చాం కానీ ఇంకోటి కాదని సమర్థించుకుంటూనే ప్రకాష్ రాజును మటుకు వాళ్ళు టార్గెట్ చేయడం మనం చూస్తాం. ఇంకా సుప్రీంకోర్టులో కూడా ఆ విషయం వచ్చింది. సుప్రీంకోర్టు కూడా గో రక్షక దళాలను ఏర్పడ్డారు, కౌ విజిలెంటైన్స్. ఈ కౌ విజిలెంటైన్స్ అనే వాళ్ళను వేటాడడం, చంపడం అనేక రాష్ట్రాల్లో జరిగింది. దీని మీద 2018లో సిజిఐగా దీపక్ మిశ్రా ఉన్నప్పుడు ఇలా విచ్చలవిడిగా దాడులు చేయకుండా వాళ్ళకి భద్రత కల్పించాలి, రాష్ట్ర ప్రభుత్వాలు పలానా చర్యలు తీసుకోవాలని దీపక్ మిశ్రా ధర్మాసనం కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. అవి అమలు జరగడం లేదు, చాలా చోట్ల అలాంటి ఘోరాలు జరిగిపోతున్నాయని ఇప్పుడు మళ్ళీ కోర్టు ముందుకు వచ్చింది. వస్తే సిజిఐ, ప్రస్తుత సిజిఐ సూర్యకాంత్, మేము జనరల్ డైరెక్షన్స్ ఇచ్చాము, ప్రతి విషయంలో మేము వెళ్ళలేము అని. అంటే గోరక్ష అన్న పేరుతో ఈ దాడులు జరుగుతున్నాయి, ప్రాణాలు తీస్తున్నారు, మీరు చెప్పిన దాన్ని మీరే ఇంకొంచెం విశదీకరించి రాష్ట్రాలకు క్లియర్గా పంపించండి, లేకపోతే కోర్టు ధిక్కారం అని ప్రకటించండి అని అడిగితే, మేము జనరల్ డైరెక్షన్స్ ఇచ్చాం కానీ దీంట్లో మేము వివరాలకు పోలేము అంటే అవి మొక్కుబడిగా అయిపోతాయి కదా. సో ఈరోజు హిందూ ఎడిటోరియల్ కూడా దాని మీద రాశారు వాళ్ళు. ఏమంటే
ఈ విధంగా సుప్రీంకోర్టు అనేది చేతులు ఎత్తేసేయడం సరైంది కాదు. అవును. ఈ కౌ విజిలెంటెన్స్, గో రక్షకులుగా గోవుల పేరుతో మనుషులను అయితే చంపకూడదు కదా. గోవులను గౌరవించవచ్చు, పూజించవచ్చు. కాబట్టి అని చెప్పారు. ఇప్పుడు మనం చర్చిస్తున్నది కూడా ఇప్పుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ లో కూడా ఇప్పుడు తిరుపతి సమస్యలో కూడా ఇదే. సో అటు ఇటు తిరిగి ఇవన్నీ రాజకీయాలన్నీ మతాల చుట్టూ, వేష భాషను ఏం డ్రెస్ వేసుకున్నావు, నువ్వు కోట్ వేసుకున్నంత మాత్రాన్ని పాశ్చాత్యుడు అయిపోవు కదా. ఇంకొకరు ముసుగు వేసుకున్నంత మాత్రాన్ని ఇంకొకరు అయిపోరు కదా. కాబట్టి వేష భాషలు వీటి చుట్టూ ఈ చర్చలు తిప్పుతూ ప్రజలను అనవసరమైన ఆవేశాలకు గురి చేయడం, అనేక సార్లు అవి దాడులు, ప్రాణాల వరకు రావడం మటుకు చాలా ఆందోళన కలిగిస్తుంది. ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు దాని మీద మాట్లాడతారు. మాట్లాడని వాళ్ళు ఎలాగో మాట్లాడరు. మాట్లాడే వాళ్ళన్నా మాట్లాడాలి కదా. కేరళ స్టోరీ మీద హైకోర్టు ఏం చెప్తుందో చూడకుండా దాడిని ప్రకాష్ రాజ్ మీదకి మళ్ళీ ఇచ్చడం ఎందుకు? రైట్, ధన్యవాదాలు తెలకపల్లి గారు. మరివి ఇవాళ అంశాలు. రేపు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నారండి 1990.